హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ హప్పు. వెల్కమ్ బ్యాక్ టు హప్పు కుకింగ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టుగా ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవచ్చు ఈ రోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో పూర్తిగా చూసేసిన తర్వాత వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేంత పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను ఈ రోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. దాని తగ్గట్టుగానే మీకు మెజర్మెంట్స్ అనేది చూపించేస్తున్నాను అనమాట. ముందుగా ఉసిరికాయల్ని ఒక పొడికిలా తీసుకొని బాగా శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. మనం కడిగేసి తుడిచేసుకున్నాం అనుకోండి, ఉసిరికాయలు ఏమైనా డ్యామేజ్ ఉంటే మనకి అందులో నీరు చేరి ఉసిరికాయ పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది అనమాట. అందుకని ఒక పొడికిలా తీసుకొని బాగా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల మెంతులు అయితే ముందుగా అయితే వేయించుకుందాం. మెంతులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ముందుగా అయితే వేయించుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించుకున్నాం అనుకోండి, మెంతులు కొంచెం రంగు మారుతాయి. ఇప్పుడు ఇందులోనే 3 టీ స్పూన్ల ఆవాలను అయితే వేసుకోవాలి. ఆవాలనేవి త్వరగానే చిటపట్లాడతాయి కాబట్టి ఇందులోనే 3 టీ స్పూన్ల జీలకర్రని కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనం మెంతులు ముందుగా కొంచెం వేయించుకున్నాం కదా, మరో నిమిషంలో ఈ మెంతులు కూడా మొత్తం కూడా వేగిపోతాయి అనమాట. అందుకని 1 నిమిషం పాటు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. చూసారు కదా, మంచిగా అయితే వేగిపోయాయి. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి వదిలేద్దాం. అప్పుడు పూర్తిగా చల్లారిపోతాయి కదా. అప్పట్లోగా మనం వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకుందాం. కేజీ ఉసిరికాయలకి 4 వెల్లుల్లికాయలు అయితే సరిపోతాయి అనమాట. పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి. నార్మల్ గా ఒలిచేసి పక్కనైతే పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇవి పూర్తిగా చల్లారిపోయాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక రోకలు తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని మొత్తాన్ని కూడా కచ్చా పక్కగా అయితే కొంచెం దంచేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా దంచేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పుల ఆయిల్ అయితే అందులో వేసుకోవాలి. మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి నువ్వుల నూనెనా లేదంటే పల్లి నూనె, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. నేను కేజీ ఉసిరికాయలకి 2 కప్పుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కేజీ లెక్కని చెప్పాలంటే కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అదే 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయల మొత్తాన్ని కూడా ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు ఉసిరికాయలు అయితే మెత్తగా అయితే మగ్గించుకోవాలన్నమాట. ఉసిరికాయలు మెత్తగా మగ్గాయో లేదో అని తెలుసుకోవడం ఎలా అంటే, ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా కుచ్చి చూసామనుకోండి, ఉసిరికాయ ముక్క అనేది ఈ విధంగా విరగాలన్నమాట. అప్పుడే మనకి ఉసిరికాయ అనేది మెత్తగా మగ్గిపోయినట్టు. ముక్క విరగలేదు అనుకోండి, మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని అప్పుడు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయల మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉసిరికాయల మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే దంచేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లికాయల్ని, అది కూడా 1 టీ స్పూన్ వేసుకొని అందులోనే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి. మళ్ళీ ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఆయిల్ ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల కారాన్ని ఇందులో వేసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 2 కప్పుల కారం వేసుకుంటే సరిపోతుంది. అదే గ్రాముల లెక్కన చెప్పాలనుకోండి, కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో నిండా కాకుండా కొంచెం తక్కువ మెత్తటి ఉప్పును తీసుకోవాలి. అదే గ్రాముల లెక్కన అయితే 40 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇందులోనే మనం ముందుగానే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగానే దంచేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని, ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన నూనెలో మనం ముందుగానే మగ్గించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఉసిరికాయలు, ఈ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఉప్పు కారం మొత్తం కలిపేసుకున్నాం కదా, ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని చేత్తోనే ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఉప్పు కారం మొత్తం కూడా ఉసిరికాయలకి పట్టేటట్టుగా ఒక 5-6 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఉప్పు లేదంటే నూనె అలా ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే ఒక 2 డేస్ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఒక ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు ఈ ఉసిరికాయ పచ్చడిని నిల్వ అయితే చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎన్ని కేజీల పచ్చడి కావాలంటే అన్ని కేజీల పచ్చడిని మీరు ఈజీగా పెట్టేస్తారు. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే గనక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్.